విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు భారీ ఎత్తున మానవహారానికి సిద్ధం. ఈ మానవహారానికి సిపిఎం మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. అందరూ కూడా వస్తా ఉన్నారు, వేల మంది వచ్చి ఉన్నారు. ప్రైవేటీకరణ ఆపేసి ఉత్పత్తి సాధించేందుకు అవసరమైనటువంటి పెట్టుబడిని గనులని సాధించుకొని రావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు కేంద్రంలో అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు. మీరు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దీన్ని అత్యధిక ప్రయారిటీగా పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, లేదా అక్కడ దీక్ష చేస్తారా, అది మీరు పద్ధతి మీరు నిర్ణయించుకోండి. కానీ సాధించుకొని రావాలి. ఇది మొత్తం 5 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ ఘోష. విశాఖ ఉక్కు మూత పెడితే ఆంధ్రప్రదేశ్ కు తాళం వేసినట్టే. ఈ రోజు తిరుపతి లడ్డూ కోసం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేశారు. నా విజ్ఞప్తి అంటే మీరు విశాఖ ఉక్కు కోసం 11 గంటలనే దీక్ష చేయండి. మీకు ఢిల్లీలో మేటి దగ్గర పలుకుబడి ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించి ఈ రోజు మీరు అందరిని పిలిచారు కదా, వాళ్ళకి చెప్పండి నేను దీన్ని ఆపేస్తాను, పూర్తి స్థాయిలో నిలబెడతానని చెప్పని. అందుకోసం ఆయన కూడా ప్రజల తరఫున నిలబడి దీక్ష చేయాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. అప్పుడైనా సరే రాష్ట్రం కేంద్రం కదిలి వస్తుంది. రాష్ట్రం యొక్క ప్రయోజనాలు నిలబడతా. లేకపోతే వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్కి అర్థం లేదు. అది ఆంధ్రప్రదేశ్కి తాళం వేస్తారా, విశాఖ ఉక్కును కాపాడతారో మీరు తెలుసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను.